Hello everyone, welcome back to Mukul Maurya World Blog. Myself Kalyani Mahesh. నా విష్ లిస్ట్లో 2 ఐటమ్స్ ఉన్నాయండి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా. కానీ అవి 2 లేకుండానే నేను వ్లాగ్స్ చేసేస్తున్నాను, ఇంట్లో వీడియోస్ చేసేస్తున్నాను, అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తున్నాను, అన్నీ చేసేస్తున్నాను. ఆ 2 తీరే సమయం ఇప్పుడు వచ్చిందనమాట. ఇప్పుడు బుద్ధి పుట్టింది నాకు. ఎప్పటి నుంచో ఉంది కానీ చూద్దాంలే అని ఆగిపోయాను. ఇప్పటికి బుద్ధి పుట్టింది. ఇప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేసి తెప్పించుకున్నాను అనమాట. అవి ఏంటి అనేది మీకు నేను ఇప్పుడు చూపించేస్తాను. ప్రతి యూట్యూబర్, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్, అంటే చిన్న పెద్ద అని కాదు, యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట ఈ ఐటమ్స్ కావాలి, ఇవి ఉంటేనే మనం వ్లాగ్ చేయాలి అని. అఫ్ కోర్స్ చిన్న యూట్యూబర్స్ ఏంటంటే మనకి ఆదాయం ఏమీ ఉండదు కదా అని చెప్పి ఆగిపోతా. అదేవిధంగా నేను ఆగిపోయా. అలా అని ఇప్పుడు వచ్చేస్తుందని కాదు, ఇప్పుడు కూడా రావట్లేదు. బట్ ఇవి ఉంటే ఇంకొంచెం బెటర్ అవుతాయి, నా వీడియోస్ కనీసం నేను చూసుకోవడానికైనా బాగుంటాయి అన్న ఉద్దేశంతో అయితే ఇప్పుడైతే అవి కొనుక్కున్నానమాట. అవి ఏంటో మీకు నేను ఇప్పుడు చూపించేస్తాను. సో ఆల్రెడీ ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ అనమాట, అందుకనే పైన కవర్స్ అన్నీ తీసేసి ఉన్నాయి. ఫస్ట్ అయితే ట్రైపాడ్ అన్బాక్సింగ్ చేద్దాము. సో క్వాలిటీ అయితే బాగుంది, నాకు కూడా నచ్చింది, అందుకనే మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇది నా విష్ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఐటమ్ అనమాట, యూట్యూబ్ స్టార్ట్ చేశాక తీసుకోవాలని. సో ఓపెన్ చేసేస్తున్నాను, చూసేయండి. సెకండ్ ఐటమ్ ఏంటి అనేది గెస్ట్ చేసి కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను సెకండ్ ఐటమ్ ఏంటి అనేది పోస్ట్ చేస్తాను. అండ్ ఇది ఏంటంటే 1.6 మీటర్ ట్రైపాడ్ అనమాట. ఫ్లిప్ లాక్ ఉంటుంది దీనిలో, మల్టీ మౌంట్ అనమాట. దీనిలో కెమెరా మౌంట్ చేసుకోవచ్చు, లేదా మన మొబైల్ ఫోన్స్ అయినా మౌంట్ చేసుకోవచ్చు. అలాగే రింగ్ లైట్స్ అనేవి, డిఫరెంట్ రింగ్ లైట్స్ కూడా మౌంట్ చేసుకోవచ్చు. అండ్ రింగ్ లైట్ కూడా మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఫ్లిప్స్ వచ్చినాయి కదా, ఈ ఫ్లిప్స్ ఓపెన్ చేస్తే మనకి హైట్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ కింద ఒక నాబ్ ఉంది కదా రౌండ్ది, ఆ నాబ్ అనేది మనము తిప్పితే అన్లాక్ అవుతుంది అనమాట ట్రైపాడ్. ఇంకా ఇప్పుడైతే నేను స్ప్రెడ్ చేసేస్తున్నాను ఫ్లిప్స్ అన్నీ ఓపెన్ చేసి. ఫ్లిప్స్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత కింద టైటన్ చేసేయాలన్నమాట నాబ్ అనేది. నేను మీకు తిప్పాను కదా, ఇప్పుడు చూసే ఉంటారు కదా. మనకు అవసరం లేనప్పుడు ఎంత హైట్ కావాలో అంత హైట్ ఉంచుకుని, అవసరం లేని హైట్ని మనము ఈ ఫ్లిప్ అనేది ఓపెన్ చేసి అన్లాక్ చేసి లాక్ చేసి అట్లాగా తగ్గించుకోవచ్చు అనమాట. అండ్ స్టేబుల్గా ఉంటుంది. అండ్ కింద కూడా రబ్బర్ గ్రిప్స్ అయితే ఇచ్చారు మనకి, స్టడీగా స్లిప్ అవ్వకుండా ఉండడానికి, స్టెబిలిటీ కోసం అనమాట. అండ్ ఫ్లిప్ లాక్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి, అండ్ క్విక్గా రిలీజ్ అవుతున్నాయి, అండ్ క్విక్గా లాక్ అయితే అవుతున్నాయి అనమాట. అండ్ ఇప్పుడు రింగ్ లైట్ అయితే ఓపెన్ చేద్దాము. అండ్ రింగ్ లైట్ వచ్చేసరికి సన్నీ ఎల్లో నుంచి ఓషనిక్ బ్లూ దాకా మనకి లైట్ అనేది మారుతుందన్నమాట. ఈ రింగ్ లైట్ అనేది 12 ఇంచెస్ డయామీటర్లో ఉంది. మనం చక్కగా షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఏవైనా సరే మనము షూట్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ 1000 లుమెన్స్ వరకు ఉంటుందన్నమాట దీని బ్రైట్నెస్ వచ్చేసి. ఇంకా మౌంట్ చేసేసాను ఇప్పుడు నేను. ఇక్కడ మీకు సిల్వర్ కలర్లో బాల్ హెడ్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ దాన్ని అయితే అక్కడ ఫిక్స్ చేసేయాలన్నమాట ట్రైపాడ్కి. తర్వాత స్క్రూ అనేది టైటన్ చేసేయాలి. నేను చూపిస్తున్న ఈ 3 స్క్రూస్ టైటన్ చేసేయాలన్నమాట. ఈ రింగ్ లైట్ మనకి 360 డిగ్రీస్ తిరుగుతుంది అనమాట బాల్ హెడ్ అనేది. అండ్ పైన మనం మొబైల్ పెట్టుకునేది కూడా 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అండ్ అలాగే దీనికి ఒక రిమోట్ ఉంటుందన్నమాట. ఆ కేబుల్కి మన మొబైల్ ఛార్జర్ది ఉంటుంది కదా, అది పెట్టేసి మనము స్విచ్ బోర్డ్లో పెట్టేస్తే మనకి రింగ్ లైట్ అనేది స్విచ్ ఆన్ అవుతుంది అనమాట. ఇది కూడా మంచి లెంత్లోనే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ రిమోట్లో ఫంక్షన్స్ అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకా స్విచ్ ఆన్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ స్విచ్ ఆన్ చేయంగానే లైట్ అయితే వెలిగిందనమాట మనకి రింగ్ లైట్లో. ఇంకా మనకి స్విచ్ బటన్ అలాగే ప్లస్ మైనస్ బటన్స్ ఉంటాయి, అవి మౌర్య చెప్తానన్నాడు. సో ఇక్కడైతే మనం ఇందాక చూపించాను, ఆన్ నొక్కితే ఏమో ఆన్ అవుతుంది, ఆన్ నొక్కితే ఆన్ అయింది కదా ఇందాక. ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ మైనస్ కదా, మైనస్ నొక్కితే ఇంటెన్సిటీ అంటే బ్రైట్నెస్ ఆఫ్ లైట్ అయితే తగ్గుతుంది, చూసారా మెల్లగా తగ్గుతుంది. ప్లస్ నొక్కితే ఇంకా స్ట్రేట్ ఫార్వర్డ్ అనమాట, బ్రైట్నెస్ పెరిగింది. స్విచ్ నొక్కితే దీనిలో 3 డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. లైట్నింగ్ మోడ్ ఇదైతే ఫస్ట్, సెకండ్ది నార్మల్ ట్యూబ్ లైట్ అలాగా, సెకండ్ది
బ్రైట్ లైట్, వామ్ లైట్ అంటారు కదా, వామ్ లైట్. ఇది నార్మల్ లైట్. సో ఈ రిమోట్లో ఉన్నాయన్నమాట మొత్తం మన రింగ్ లైట్ ఆపరేషన్ మొత్తం. అండ్ ఇంకెందుకు ఆలస్యం, మొబైల్ పెట్టి కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ మొబైల్ పెట్టి కూడా ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా ఏదైనా సరే మనము 360 డిగ్రీస్ ఆ రెండు రొటేట్ చేసుకోవచ్చు. కాబట్టి వీడియో అయితే ఇలా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేసేస్తాను.